ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనంలో, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనిచున్నారని మోషే మీద కోరాహు సంబంధికులందరూ కూడా కోరాహు ఏర్పరచుకున్న వారందరూ కలిసి ఎదురు తిరిగినప్పుడు అక్కడ భయంకరమైన సంగతి జరిగినట్లు చూస్తున్నాం. చాలామంది మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా దేవుని పనిలో తోటివారం అన్నట్లుగా తాము ఇష్టానుసారంగా దేవుని కార్యాలు చేయడానికి పూనుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధులుగా ఉండడం వేరు, ఏర్పరచబడిన వారు వేరు, పిలువబడిన వారు వేరు, ఆయన సంకల్పం చొప్పున ఆయన పనిలో వాడబడడానికి ఎన్నుకున్న వారు వేరు. కాబట్టి ఎవరి తలాంతులను ఏ పిలుపుకు తగ్గిన యోగ్యత కలిగిన జీవితాన్ని వారు జీవించినట్లుగా జాగ్రత్తగా చూసుకున్న కానీ దేవుని సేవకుల మీద ఎదురుపడడం అనేది దేవుని సన్నిధిలో మంచిది కాదని ఈ విషయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని ఆయన ఎట్లా భయభక్తులు కలిగి ముందుకు సాగిపోదాం. ఆమేన్.